తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారి భక్తులకు అభయం ఇచ్చారు. ఆలయ 4 మాడవీధిలో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు, అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలితాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, హరీష్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతి మురుసేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా దానికి సంసిద్ధమై అలా వాహన మండపం నుండి బయలుదేరి స్వామి ఎవరైతే ఆశ్రితులుంటారో భక్తులు, అందువల్ల సమస్త కళలకు నిలయభూతమైనటువంటి ఆ రామభద్రుడు ఈనాడు ఎంతో చక్కటి అలంకారాన్నంతా కూడా ఆ విడదీయరాని సంబంధం కలిగినది. కైకేయి వరం కోరినది రాముడికి వనవాసం, భరతునికి పట్టాభిషేకమని. రాముడొక్కడే కదా వెళ్ళాలి. ఎందుకు? స్తోత్రరత్నంలో భగవంతుణ్ణి అర్థి కల్పకంగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా అంత్యం అన్నారు. చింతించడానికి కూడా ఊహకు అందనటువంటి స్వరూపం. మనం లోకంలో భ్రమపడుతూ ఉంటాం. భగవంతుని గురించి నాకు అన్నీ తెలుసు, భగవంతుని యొక్క స్వరూపం తెలుసు, భగవంతుని యొక్క గుణాలు తెలుసు ఉన్నాడు. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనబోటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి సేవించుకుని ఉజ్జీవించాలి అనే సత్సంకల్పంతో ఈ కలియుగంలో భగవానుడు అన్ని చోట్ల కూడా 108 దివ్య తిరుపతుల్లో వేంచేసి ఉండి నన్ను దర్శించుకుని మీరందరూ కూడా తరించండి. నిత్యమైన యవ్వనమే స్వభావంగా కలిగినటువంటి లావణ్యమయమైనటువంటి చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట త్రిగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో. ఈ రఘువీర గద్యంలో రామక్క శ్రీమద్ రామాయణం యొక్క సమస్త విషయాన్ని అంతా కూడా పొందుపరిచారు వారు. ఈ గద్యాన్ని రచించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అందులో మొట్టమొదటగా జగత్య దేవతలు, రాక్షసులు, సూర్యుడిని మనం ఎల్లప్పుడూ కూడా కొలుస్తూ ఉంటాం. ఎంతో అద్భుతంగా కాణలురుహిన్నేన్ కల్లరివి ముత్యుదర ఓణ విళవిల్. అదే ప్రకారంగా యోగుల యొక్క హృదయంలో కూడా వసించటం లేదు. ఎక్కడైతే నా భక్తులందరూ వంతుడిపైన ఆ సూర్య రశ్మి పడకూడదు ఉద్దేశ్యంతో అచ్చట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సామర్థ్యంగా హే మానస భజరే శ్రీరామం
కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్